హలో అమిగోస్, ఈరోజు మనం వచ్చేసి 29th జనవరి 2022కి సంబంధించిన కరెంట్ అప్డేట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున ప్రొవైడ్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ అదేవిధంగా పేపర్ అనాలిసిస్ అనేది బాగా ఉపయోగపడతాయి. ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఐ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే కోసం కొన్ని బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో ఒకటి చూసుకుంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద ఓన్లీ ఇది ఫిబ్రవరి 1-2 తారీఖులు మాత్రం అవైలబుల్ ఉండబోతుంది. ఎవరైనా సరే 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి 2 months సబ్స్క్రిప్షన్ ఉండబోతుంది. అదేవిధంగా ఇదే విధంగా 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా అయితే ఉండబోతుంది. ఆ తర్వాత బ్యాచ్ కోర్సులు చూసుకుంటే లక్ష్యం అనే పేరుతో ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి ఏపీఎస్సీ అండ్ తెలంగాణకి సంబంధించి బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 2 ఫిబ్రవరి స్టార్ట్ కాబోతుంది 4 ఎడ్యుకేటర్ల ద్వారా. అదేవిధంగా స్కాలర్షిప్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. ఏపీఎస్సీ వాళ్ళు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్. ఇది వచ్చేసి 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఎంటైర్గా మనకి కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, మోడర్న్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా సబ్స్క్రిప్షన్స్లో డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో డిస్కషన్ ఆన్ లోక్పాల్ లోకయుక్త మీద ఫిబ్రవరి 1న 7 PM బాలకృష్ణ మండపాటితో మనకి స్పెషల్గా ఇంట్రాక్షన్ ఉండబోతుంది. అదేవిధంగా మనకి గ్రూప్ 4 మారథాన్ ఉందండి. ఇది ఆల్ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో చేరిన వాళ్ళకి మీరు ఈ గ్రూప్ 4 ఉద్యోగం సంపాదించడానికి బాగా వెసులుబాటు ఉంటుంది. చాలామంది ఎడ్యుకేటర్ల ద్వారా మనకి ఇది ఫిబ్రవరి 2 7 AM ఉండబోతుంది. ఇది తర్వాత వచ్చేసి నెక్స్ట్ మారథాన్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అండి. ఇది ఎవరైతే స్టూడెంట్ రీజనింగ్ మీద డౌట్స్ ఉందో వాళ్ళకి వచ్చేసి ఎస్ గోరీ మహమ్మద్ అండ్ మహమ్మద్ అబ్దుల్ ఇసాక్ గారు 3rd ఫిబ్రవరిన స్పెషల్ ఎడ్యుకేటర్ సెషన్ తీసుకుంటున్నారు. అందులో మీరు డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫిబ్రవరి 5th 7 AM మొత్తం జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద వీళ్ళు డిస్కషన్ చేస్తారు మొత్తం 5 ఎడ్యుకేటర్ల ద్వారా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని లిమిటెడ్ అండి, బట్ ప్లస్లో మాత్రం అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఇందులో 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700 రూపాయలు అండి. కానీ కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. EDUTUC10 అనే ఈ కోడ్ కానీ మీరు వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది. ఏ సబ్స్క్రిప్షన్ ప్లాన్ మీద అయినా సరే మీకు డబ్బులు తగ్గుతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంటి దగ్గర ఉండి ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. గైస్, ఈ వీడియో చూస్తున్నారో మన ఛానల్ ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మర్చిపోకండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది అంటే గురుగ్రామ్ అండి. గురుగ్రామ్ అనేది హర్యానాలో ఉండే ఒక ప్రాంతము. నేషనల్ హైవే ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్, దీన్ని NHEV అంటారు. మన ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ హర్యానాలోని గుర్గావ్లో సెక్టర్ 52లో ప్రారంభించింది. ఇందులో 4 చక్రాల వాహనాల కోసం అంటే 4-wheelers కోసం 100 ఛార్జింగ్ పాయింట్లు కూడా ఉన్నాయి. స్టేషను అల్క్రిఫై ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా స్థాపించబడింది అండ్ నిర్వహిస్తారనమాట ఆ సంస్థ వల్లే. అండ్ 100 పాయింట్లలో 72 యూనిట్లు అండ్ AC స్లో ఛార్జర్లు కాగా 24 యూనిట్లు DC ఫాస్ట్ ఛార్జర్లు కలిగి ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెకండ్ వన్ అండి, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల ప్రారంభించిన భారత పార్లమెంట్ అధికారిక మొబైల్ యాప్ పేరేమిటి? డిజిటల్ సంసద్ యాప్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు డిజిటల్ సంసద్ యాప్ పేరుతో పార్లమెంట్ అధికారిక మొబైల్ అప్లికేషన్ ప్రారంభించారు. పౌరుల కేంద్ర బడ్జెట్ 2022తో సహా లైవ్ ప్రొసీడింగ్లు యాక్సెస్ చేయడానికి ఈ యాప్ అవకాశం కలిగిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే మనకు ఆల్రెడీ రాజ్యసభ టీవీని, లోక్సభ టీవీని సంసద్ టీవీగా మార్చారు కదా. దాన్ని బేస్ చేసుకొని మనకి డిజిటల్ సంసద్ యాప్ని రిలీజ్ చేశారు. అంటే ఆ పార్లమెంట్లో ఏవైతే బిల్లు పాస్ అవుతాయో అండ్ సెషన్స్కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ని ఆ యాప్ ద్వారా పొందొచ్చు. తర్వాత థర్డ్ వన్ అండి, ప్రపంచంలో అతిపెద్ద కెనాల్ లాక్ ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు? కెనాల్ లాక్ అంటే పర్టికులర్గా ఒక కాలువ అండి, సముద్రం నుండి ఏర్పాటయ్యి లేదా సముద్రంలో కలవబోయే ఒక కాలువ. దీన్ని ఆ వాటర్ని అక్కడ ఆ ఫ్లోని స్టాప్ చేయడానికి ఇక్కడ లాక్గా ఒకటి ఉపయోగిస్తారు. దీన్నే కెనాల్ లాక్ అంటారు. అయితే దీన్ని రీసెంట్గా అతిపెద్ద కెనాల్ లాక్ని ఏ దేశంలో ప్రారంభించారంటే నెదర్లాండ్స్ అండి. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ పోర్ట్లో చిన్న ఓడరేవు నగరమైన ఇజుముడెన్లో ప్రపంచంలోనే అతిపెద్ద కెనాల్ లాక్ని ప్రారంభించడం జరిగిందండి. ఇది వచ్చేసి 500 మీటర్ల పొడవు అండ్ 70 మీటర్ల వెడల్పు గల తూము నార్త్ సీ కెనాల్ను ఆమ్స్టర్డామ్ నౌకాశ్రయానికి కలిపి ఒక చిన్న ఓడరేవు నగరమైన ఇజుముడెన్లో దాదాపు 100 సంవత్సరాల పురాతనమైన తూము స్థానంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని నిర్మించడానికి $338 మిలియన్ అయితే ఖర్చు చేయడం జరిగింది. తర్వాత ఫోర్త్ వన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవి గుర్తుపెట్టుకోండి. తర్వాత 2022కి TX2 అవార్డును పొందిన భారతీయ టైగర్ రిజర్వ్ ఏది?
ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే సత్యమంగళం టైగర్ రిజర్వ్. సత్యమంగళం అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ షార్ట్ కట్ అంటే ఈ వర్డ్ పర్టికులర్ ఇలాంటి వర్డ్స్ అనేవి తమిళ్లో ఎక్కువగా వినబడతా ఉంటాయి, మంగళం, సత్యమంగళం అని. ఓకేనా, సో ఆ పేర్లు బట్టి కూడా మనం డిసైడ్ అవ్వచ్చు అది ఏ ప్రాంతానికి చెందిందో. తమిళనాడులోని సత్యమంగళం టైగర్ రిజర్వ్ 2010 నుండి పులుల జనాభాను రెట్టింపు చేసేందుకు ఇస్తున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ T-Text అవార్డును అందుకోవడం జరిగింది. అడవి పులుల జనాభాను రెట్టింపు చేయడం కోసం నేపాల్లోని బర్దియా నేషనల్ పార్కు అండ్ మన ఇండియాలోని సత్యమంగళం టైగర్ రిజర్వ్, ఈ రెండు సంయుక్తంగా అంటే కలిపి వీళ్ళిద్దరికీ TX2 అవార్డుని అయితే ఇవ్వడం జరిగిందండి. TX2 అవార్డు 2010 నుండి పులుల జనాభాలో విశేషమైన అండ్ కృషి చేసిన వాళ్ళకి ఇది ఇస్తూ ఉంటారు. ఇది కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అండ్ ఫౌనా అండ్ ఫ్లోరా ఇంటర్నేషనల్ గ్లోబల్ టైగర్ ఫోరం IUCN యొక్క ఇంటిగ్రేటెడ్ టైగర్ హబిటాట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అండ్ పాంథేరా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ది లయన్స్ షేర్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీతో పాటు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ చే ఈ అవార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది, ఈ TX2 అవార్డుని. అండ్ సత్యమంగళం టైగర్ రిజర్వ్ తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఉంది. అండ్ ఇప్పుడు దాని 1408 చదరపు కిలోమీటర్ క్యాంపస్లో దాని విస్తీర్ణంలో 80 పులులు కలిగి ఉన్న టైగర్ రిజర్వ్ అనమాట. తర్వాత 5th వన్ అండి, పెట్టుబడి పెట్టడానికి మరియు మార్కెట్లను ట్రాక్ చేయడానికి ఇంటెలిజెంట్ మెసెంజర్ పాప్ని ఏ ఆన్లైన్ చెల్లింపు ప్లాట్ఫామ్ ప్రారంభించిందంటే పేటిఎం. సో చూడండి, పేటిఎం మనీ డిజిటల్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ పేటిఎం, దాని యొక్క యాజమాన్యంలో అనుబంధ సంస్థ అనమాట. అంటే పేటిఎం అనుబంధ సంస్థ పేటిఎం మనీ. ఇది స్టాక్ మార్కెట్లో ఎవరైతే స్టాక్ మార్కెట్ వినియోగదారులు ఉంటారో వాళ్ళ పెట్టుబడులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి అండ్ కొత్త పెట్టుబడులు చేయడానికి పాప్ అనే పేరుతో మన ఇండియాలోనే మొట్టమొదటి ఇంటెలిజెన్స్ మెసెంజర్ని ప్రారంభించడం జరిగిందండి. పాపు ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన స్టాక్ ఇన్ఫర్మేషన్ని, వాళ్ళ పోర్ట్ఫోలియో అనాలిసిస్ని, మార్కెట్ న్యూసెస్ని అండ్ ఇంపార్టెంట్ మార్కెట్ మూమెంట్స్ని సంబంధించిన సమాచారాన్ని ఈ పాప్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఇది పర్టికులర్గా పేటిఎం వాళ్ళు పేటిఎం మనీ యాక్సెస్ చేసే వాళ్ళ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది స్టాక్ సంబంధించి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని, స్టాక్ మార్కెట్కి సంబంధించిన అనాలిసిస్ని, వీటన్నింటిని కూడా ఈ పాప్ ద్వారా మనం పొందొచ్చు. తర్వాత 6th వన్ అండి, SBI మాజీ హెడ్ అయిన అరుణ్ కుమార్ పుర్వార్ను ఏ సంస్థ నూతన చైర్మన్గా నియమించారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి IIFL ఫైనాన్స్ అండి. ప్రైవేట్ కంపెనీ అయిన IIFL ఫైనాన్స్ ఫెయిర్ఫాక్స్ అండ్ క్యాపిటల్ గ్రూప్ మద్దతు ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ NBFC అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ అరుణ్ కుమార్ పూర్వాను ఏప్రిల్ 1, 2022 నుండి దాని కొత్త చైర్మన్గా నియమించారు. అరుణ్ కుమార్ పూర్వా, ఇతన్ని AK పూర్వార్ అని అంటారు. గతంలో 2002, 2006 వరకు కూడా SBIకి చైర్మన్గా వర్క్ చేశారు. అతను 2005, 2006 టైంలో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కి చైర్మన్గా కూడా పనిచేశారు, అది గుర్తుపెట్టు. తర్వాత జైలును ఆధునీకరించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం జైలు అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసింది? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఒడిశా. ఓకే, చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒడిశా రాష్ట్రంలో ఉండే అన్ని జైళ్ళని అంటే పునర్వ్యవస్థీకరణ అంటే ఆధునీకరించడం కోసం ఒడిశా గవర్నమెంట్ జైలు అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అండ్ ఈ బోర్డు సత్వర నిర్ణయం తీసుకోవడానికి సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, ఈ బోర్డు దేశం అంటే ఆ రాష్ట్రం నుండి ఏవైతే జైళ్ళు ఉంటాయో ఆ జైలుకి సంబంధించి ఎక్కడెక్కడ ఏ జైలు అభివృద్ధి చేయాలి అండ్ ఏ అభివృద్ధులు చేపట్టాలి అనే దాని మీద వీళ్ళు నిర్ణయం తీసుకొని వాటిలో ఆమోదిస్తారనమాట. వీటి ఆమోదం పొందిన తర్వాతనే ఆ జైలు అభివృద్ధి అనేది జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఇందులో 11 మంది సభ్యులు ఉంటారు ఈ బోర్డుకి. దీనికి చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ఉంటారు అండ్ DG ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ మెంబర్ కన్వీనర్గా ఉంటారు. ఓకే, మిగతా రిలేటెడ్ కొంతమంది ఆఫీసర్ని ఇందులో బోర్డు మెంబర్స్గా వేస్తారు. తర్వాత 8, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నూతన వైస్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి ఊర్జిత్ పటేల్ అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసిన మాజీ గవర్నర్ అయిన ఊర్జిత్ పటేల్కు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా నియమించింది. యాక్చువల్గా ఇందులో 4 లేదా 3 ఉంటారు, 4 ఉంటారు వైస్ ప్రెసిడెంట్. అందులో ఊర్జిత్ పటేల్ కూడా ఒక వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఏదైతే ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉందో దీని వ్యవస్థాపక దేశాల్లో భారతదేశం కూడా ఒకటి, అంటే దీన్ని ఏర్పాటు చేసుకున్న దేశాల్లో మన ఇండియా కూడా ఒకటి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ప్రధాన కార్యాలయం అనేది చైనా రాజధాని బీజింగ్లో ఉంది. చైనా తర్వాత 2 అత్యధిక ఓటింగ్ వాటాతో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో భారత్ వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. అండ్ ఈ AIIBకి చైనా మాజీ ఆర్థిక శాఖ వైస్ మినిస్టర్ జిన్ లికిన్
అంటే ప్రెసిడెంట్గా ఉన్నారు. ఫిబ్రవరి 1న ఉర్జిత్ పటేల్ ఈ బ్యాంక్కి వైస్ ప్రెసిడెంట్గా పదవి బాధ్యతలు తీసుకుంటారు. తర్వాత 9 అండి, IREDE రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్రాజెక్టుల కోసం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అండి. దీన్ని GSL అంటారు షార్ట్కట్లో, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో గోవాలోని వాస్కోడగామ్లోని GSL ప్రధాన కార్యాలయంలో రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం కోసం గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ IREDAతో అవగాహన ఒప్పందంపై సంతకం అయితే చేయడం జరిగింది. ఓకే, సో ఈ ఒప్పందం ప్రకారం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం రూఫ్లో అంటే పైకప్పులో సౌర విద్యుత్తుని ఇతర ప్రాజెక్టుల పర్యావరణ అండ్ సామాజిక శ్రద్ధ కోసం IRDA తన సాంకేతిక వాణిజ్య నైపుణ్యాన్ని సో ఈ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కి అందిస్తుంది. ఈ 2 కంపెనీలు వరుసగా న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మరియు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లు అనమాట ఈ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, అదేవిధంగా IREDA. తర్వాత 10 అండి, భారతదేశం అండ్ ఆసియాన్ డిజిటల్ వర్క్ ప్లాన్ 2022 ఏ సమావేశంలో ఆమోదించబడింది అంటే 2వ ఆసియా డిజిటల్ మంత్రుల సమావేశం. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే 2nd ఏషియన్ డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్లో. ఓకే, ఈ మంత్రుల సమావేశంలో వర్చువల్గా జరిగింది. సో ఇందులో వచ్చేసి మన భారతదేశ సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి దేవిసిన్ చౌహాన్ అండ్ మయన్మార్ రవాణా అండ్ కమ్యూనికేషన్ల మంత్రి అడ్మిరల్ టీన్ హంగ్సాన్ సహాధ్యక్షత వహించారు. ఈ మీటింగ్లో ఇండియా ఆసియాన్ డిజిటల్ వర్క్ ప్లాన్ 2022కు ఆమోదించారనమాట. అంటే ఇండియా ఆసియా సంబంధించి అంటే ఇండియా అనేది ఇతర ఆసియా కంట్రీస్తో కలిసి డిజిటల్ వైడ్గా పనిచేయాల్సి అంటే 5G కావచ్చు, 6G కావచ్చు, అడ్వాన్స్డ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కావచ్చు, సైబర్ ఫారెన్సిక్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇలాంటి వాటిల్లో ఈ దేశాలతో సమన్వయం చేసుకొని కొత్త ప్లాన్స్ ప్రాజెక్ట్ని అమలు చేసి దాని విధంగా డిజిటల్ వైడ్గా డెవలప్ అవడమే ఈ ప్లాన్ యొక్క ఉద్దేశం. అంటే ఏ విధంగా అవ్వాలి, ఎలా అవ్వాలి, దేశాలు ఇండియాతో ఇతర దేశాలు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇతర సంబంధాలు ఏ విధంగా పెంపొందించుకోవాలనేది ఈ ప్లాన్లో ఉంటుంది. సో అంటే మొత్తం 2022లో ఆ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాల మీద సో వాళ్ళు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుకొని అభివృద్ధి చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి 11 అండి, పండిట్ జస్రాజ్ కల్చరల్ ఫౌండేషన్ ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ నరేంద్ర మోదీ అండి. ఓకే, చూడండి, పండిట్ బసరాజ్ కల్చరల్ ఫౌండేషన్ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారండి. సో పండిట్ బసరాజ్ కల్చర్ ఫౌండేషన్ పండిట్ బసరాజ్ కుమారుడైన శరంగదేవ్ పండిట్ అండ్ అతని కుమార్తె దుర్గా బస్రేచే స్థాపించారు. అంటే వాళ్ళు దాన్ని నిర్మించారు, ప్రారంభించింది మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ గారు. భారతదేశ జాతీయ వారసత్వ కళ అండ్ సంస్కృతిని రక్షించడం, సంరక్షించడం, అభివృద్ధి చేయడం అండ్ ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ఈ ఫౌండేషన్ అయితే పనిచేస్తుందని దాన్ని గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించారు ఈ ఫౌండేషన్ని. పండిట్ బసరాజ్ ఒక భారతీయ శాస్త్రీయ గాయకుడు. అతను మేవాటి ఘరానాకు చెందినవాడు. అతని సంగీత జీవితం 75 సంవత్సరాల పాటు జరిగింది. పండిట్ బసరాజ్ భారతదేశం, కెనడా, యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోప్ అంతటా నిపుణులు, ఔత్సాహికులు అండ్ విద్యార్థులకు సంగీతం నేర్పించారు. అతను ఆగస్టు 17, 2020న న్యూజెర్సీలో చనిపోయారు. తర్వాత 12 అండి, NIPER పరిశోధనా పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ మన్సుఖ్ మాండవీయ. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, దీన్ని NIPER అంటారండి. ఈ పరిశోధనా పోర్టల్ను న్యూఢిల్లీలో రసాయనాలు మరియు ఎరువుల మంత్రి అండ్ అదేవిధంగా హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ గారు ప్రారంభించడం జరిగింది. సో ఈ పోర్టల్ ఉద్దేశం ఏంటి అంటే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వాళ్ళు చేసే పరిశోధనలకు సంబంధించి మొత్తం అప్డేట్స్ని ఈ పోర్టల్ ద్వారా బయటకు వదులుతారనమాట. అవుట్ డొమైన్కి ఓపెన్ సోర్స్లో వదులుతారనమాట ఆ ఇన్ఫర్మేషన్స్ అన్ని. మొత్తం 7 NIPER పరిశోధన కార్యకలాపాలు, పేటెంట్లు, ప్రచురణలపై ఒక స్టాప్ సమాచారాన్ని అందిస్తుంది అనమాట. అంటే ఒకే దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా అండ్ ఆరోగ్య శాఖ సభ్యుడు నీతి ఆయోగ్ డాక్టర్ VK పాల్ కూడా పాల్గొన్నారు. తర్వాత 13 అనుభవజ్ఞుల నియామకం కోసం IIFL హోమ్ ఫైనాన్స్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఇండియన్ నేవల్ ప్లేస్మెంట్ ఏజెన్సీ. IIFL హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ ఇండియన్ నేవల్ ప్లేస్మెంట్ ఏజెన్సీ INPA మధ్య ఈరోజు ఒప్పందం జరిగిందండి. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి అంటే సో ఎవరైతే ఇండియా నేవీలో పదవి విరమణ చేసిన వాళ్ళు అండ్ డిపెండెంట్లు అంటే దాని మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సమర్థులైన అనుభవజ్ఞులు, మాజీ సైనికులు అంటే నేవీ నుండి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళని ఈ IIFL HFL సంస్థలో ఉద్యోగులుగా లేదా వాళ్ళకి కొన్ని ప్రధాన పాత్రలు అప్పచెప్పేలా వీళ్ళకి అవకాశం కల్పించడం కోసం ఈ IIFL HFL అండ్ ఇండియన్ నేవల్ ప్లేస్మెంట్ ఏజెన్సీతో ఒప్పందం అయితే జరుపుకోవడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి.
ఓకే. సో తర్వాత వచ్చేసి 14, ఏ నగరంలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ 2022 జరగనుందంటే హైదరాబాద్ అండి. 2022 ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ వేదికగా జరిగే రూపే ప్రెజెంట్స్ ప్రైమ్ వాలీబాల్ లీగ్లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టుకు సంబంధించిన జెర్సీని తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు యజమాని అభిషేక్ రెడ్డి పాల్గొన్నారు. అండ్ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 5 నుండి 27 వరకు జరిగే ఈ లీగ్కు A23 కంపెనీ సహా స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. అండ్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ లీగ్లో మొత్తం 7 జట్లు పాల్గొంటాయి. అవి ఏంటంటే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ అండ్ కాలికట్ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్, అహ్మదాబాద్ డిఫెండర్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్బిడోస్, కలకత్తా థండర్ బోల్ట్స్ పాల్గొననున్నాయి. ఓకే. తర్వాత 15 అండి, ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు ఏది అంటే జపాన్ అండి. ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ 2022లో జపాన్ జట్టు విజేతగా నిలిచింది. ఒమన్ రాజధాని నగరం మస్కట్ వేదికగా జరిగిన జనవరి 28న ఫైనల్లో జపాన్ 4-2 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై గెలిచింది. సో దక్షిణ కొరియాపై నెగ్గి 3rd టైం ఛాంపియన్గా నిలిచింది జపాన్. ఇదే టోర్నీలో భారత జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకుంది. అండ్ చైనా జట్టుతో జరిగిన కాంస్య పథక పోరులో భారత్ 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి కాంస్యాన్ని గెలుచుకుంది. ఎప్పటివరకు 10 సార్లు జరిగిన ఆసియా కప్స్లో భారత జట్టు 2 సార్లు విజేతగా అంటే 2004, 2017లో గెలిచింది. 2 సార్లు రన్నర్అప్గా అంటే 1999, 2009లో ఉంది. 3 సార్లు 3వ స్థానంలోకి వెళ్ళింది. ఎప్పుడంటే 1993, 2013, 2002లో నిలిచింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 16 అండి, సో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ 2022లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఏ జంట విజేతగా నిలిచింది అంటే ఇవాన్ డోడిగ్, క్రిస్టియానా మ్లాడెనోవిచ్. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ 2022లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఇవాన్ డోడిగా క్రొయేషియాకు చెందిన వ్యక్తి అండ్ క్రిస్టియానా మ్లాడెనోవిచ్ ఫ్రాన్స్కి చెందిన వీళ్ళిద్దరి టీము విజేతగా నిలిచింది. మెల్బోర్న్లో వేదికగా జరిగిన ఫైనల్లో డోడింగ్, మ్లాడెనోవిచ్ వీళ్ళిద్దరూ కూడా 6-3, 6-4తో జెసన్ కుబ్లర్ ఆస్ట్రేలియా, జైమీ ఫోర్లిన్ ఆస్ట్రేలియా జోడీపై గెలిచారు. విజేతగా నిలిచిన డోడింగ్, మ్లాడెనోవిచ్ జంటకు $190,000 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో 99,65,000 రూపాయల ప్రైజ్ మనీగా లభించడం జరిగింది. ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏ ప్రదేశంలో ఏర్పాటు చేశారంటే గురుగ్రామ్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల ప్రారంభించిన భారత పార్లమెంట్ అధికారిక మొబైల్ యాప్ ఏంటంటే డిజిటల్ సంసద్ యాప్. ప్రపంచంలో అతిపెద్ద కెనాల్ లాక్ ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారంటే నెదర్లాండ్స్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే 2022కి TX2 అవార్డు పొందిన భారతీయ టైగర్ రిజర్వ్ ఇది అంటే సత్యమంగళం టైగర్ రిజర్వ్ అండి. అండ్ పెట్టుబడి పెట్టడానికి మరి మార్కెట్ని ట్రాక్ చేయడానికి ఇంటెలిజెంట్ మెసెంజర్ యాప్ని ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రారంభించిందంటే పేటీఎం. తర్వాత SBI మాజీ హెడ్ అయిన అరుణ్ కుమార్ పూర్వార్ను ఏ సంస్థ నూతన చైర్మన్గా నియమించారు అంటే IIFL ఫైనాన్స్. తర్వాత జైలును ఆధునీకరించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం జైలు అభివృద్ధి మండలం ఏర్పాటు చేసిందంటే ఒడిశా. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే సో ఏసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నూతన వైస్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారంటే ఉర్జిత్ పటేల్. అండ్ IRED రూప్ టాప్ సోలార్ పవర్ ప్రాజెక్టుల కోసం ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందంటే గోవా షిప్యార్డ్ లిమిటెడ్ అండి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే భారతదేశం ఆసియా డిజిటల్ వర్క్ ప్లాన్ 2022 ఏ సమావేశంలో ఆమోదించిందంటే 2వ ఆసియా డిజిటల్ మంత్రుల సమావేశంలో. తర్వాత క్వశ్చన్ పండిట్ ఇస్రాజ్ కల్చరల్ ఫౌండేషన్ ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే NIPR పరిశోధన పోర్టల్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ మన్సుఖ్ మాండవీయ. అనుభవజ్ఞుల నియామకం కోసం IIFL హోమ్ ఫైనాన్స్ ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఇండియన్ నేవల్ షిప్ ప్లేస్మెంట్ ఏజెన్సీతో. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఏ నగరంలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ 2022 జరగనుందంటే హైదరాబాద్. తర్వాత ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు ఏదంటే జపాన్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ 2022లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఏ జంట విజేతగా నిలిచింది అంటే ఇవానో డోడిగ్, క్రిస్టియానా మ్లాడెనోవిచ్. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్.